డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశాక పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది అంటే పంచాయతీరాజ్ మినిస్టర్ అండ్ అటవీ శాఖ మినిస్టర్ ఆయన కింద ఉంది. పంచాయతీరాజ్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించాక ఏదో ఒక సభలో ఒక మాట అన్నాడు ఆయన. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే కనీసం పంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవన్నాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఈ మాట అన్నాడు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు బ్లీచింగ్ పౌడర్ డబ్బులు లేవు 5 అన్నాకే పవన్ కళ్యాణ్ గారు ఒక జీవో ఇచ్చారు. పంచాయతీ నిధులతోటే 10,000 లేకపోతే 25,000 15,000 ఇట్లా మీరు జెండా వందన కార్యక్రమానికి వాడుకోండి పంచాయతీ నిధులతో అని జీవో కూడా ఇచ్చాడు. మరి పంచాయతీ నిధులునే లేవో మరి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ తెలుసులే కానీ మనకంటే కూడా, ఎందుకంటే ప్రతి పంచాయతీలో మనకేం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరి అటువంటి సిచ్యువేషన్ మరి ఉన్నప్పుడు రాష్ట్ర పరిస్థితి ఖజానా అసలు లేనప్పుడు దరిద్రంగా మారిపోయినప్పుడు ఇంత పెద్ద వరద విపత్తు అనేది విజయవాడలో జరుగుతూ ఉంది. దాని సహాయ కార్యక్రమాలు ఎలా నడవాలి, దాని పరిస్థితి ఏంటి, లేకపోతే ఏంటి, అసలు డబ్బు లేని పరిస్థితి, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఆస్తి నష్టపోయాము అని చెప్పి ఎంతమంది ప్రాణాలు పోయాయి, ఇట్లా రకరకాలుగా మనందరం రాష్ట్ర వ్యాప్తంగా బాధపడతా ఉన్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో హౌస్ కీపింగ్, పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ మెయింటెనెన్స్, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఏదైతే మీటింగ్ హాల్స్ ఇట్లా పెట్టుకోవడానికి ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. అంటే 9 నెలల కాలానికి, మళ్ళీ 5 ఏళ్ల కాలానికి కాదు, దాదాపు ఈ 9 ఫర్ 9 months పీరియడ్ 1/7/2024 నుంచి 31/3/2025 వరకు 82,14,471 రూపాయలు పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడింగ్ హౌస్ కీపింగ్, మెయింటైన్ మ్యాన్ పవర్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ ఫర్ గెస్ట్ హౌస్ అండ్ క్యాంప్ ఆఫీస్ అండ్ అదర్ కాన్ఫరెన్స్ హాల్స్ at ground floor and first floor located at irrigation compound Vijayawada with an estimated cost 82,14,471 rupees for 9 months period. Maintenance of Panchayati Raj buildings 270, 272 for camp office and residence. Honorable Deputy CM, Deputy Chief Minister. అంటే ఆయన ఇంటికి ఏదైతే ఈ నిర్మాణాలకి ఏదైతే కాన్ఫరెన్స్ హాల్స్ ఇట్లా మెయింటెనెన్స్కి దాదాపు 82 లక్షల రూపాయలు గవర్నమెంట్ అనేది జీవో ఈరోజు ఇవ్వటం జరిగింది. ఈరోజు ఇంతలా వరదల్లో ఈరోజు మనకి 1 రూపాయి అయినా కానీ ఎమర్జెన్సీగా. ఒకటైతే వాస్తవం, నేను చెప్పాలనుకుంది ఏంటంటే మళ్ళీ ఆయన మీద బురద జల్లే ఇదంతా ఎందుకు కానీ, సీఎంగా ఎవరున్నా కూడా సెక్యూరిటీ రీజన్స్ కోసం పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరూ వాళ్ళకి అనువుగా వాళ్ళ కాన్ఫరెన్స్ హాల్స్ ఎలా ఉండాలి, వాళ్ళ గెస్ట్ హౌస్లు ఎలా ఉండాలి, వాళ్ళకి పూర్తి స్థాయిలో అనువుగా ఉండే ప్రదేశాల కోసం గవర్నమెంట్ డబ్బులు ఆడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు క్యాంపు కార్యాలయం తన ఇంట్లోనే పూర్తి స్థాయిలో తను సపరేట్ గెస్ట్ హౌస్ ఎక్కడ మెయింటైన్ చేయలేదు. కానీ ఆయన మీద దుష్ప్రచారం ఏ రకంగా చేశారు, టేబుల్స్ బల్లాలు వెనక్కి ఇచ్చేసేయండి, అవి ఏముంది దాంట్లో, అది ఏంది, 1 రూపాయి అద్దె చెల్లిస్తారు తెలుసా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అద్దె కూడా తీసుకోలే ఆ క్యాంప్ ఆఫీస్కి. సీఎం ఉండే క్యాంప్ ఆఫీస్కి ప్రతిదానికి అద్దె ఉంటుంది, కానీ అద్దె కూడా తీసుకోలే. ఈ రాష్ట్ర ప్రభుత్వం బల్లాలు ఇచ్చేసేయండి, వెనక్కి ఇచ్చేసేయండి, 1 రోజు ఏదో మీటింగ్ పెట్టుకున్నందుకు. పవన్ కళ్యాణ్ గారు ఇంటికి ఇవన్నీ హంగులు చేస్తున్నారు. 5 అంటే ప్రతి ముఖ్యమంత్రి ప్రతి వాళ్ళు ఎవరు వచ్చినా చేసుకుంటారు, తప్పులేదు. కానీ ఈ సందర్భంలో చేయడం కరెక్ట్ కాదు, ఈ సందర్భంలో ఇవ్వడం జీవో అయితే కరెక్ట్ కాదు నా వ్యక్తిగత ఒపీనియన్. ఇచ్చుకుంటారని మళ్ళీ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఆయన సెక్యూరిటీ పర్పస్ కోసం ఇవన్నీ ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తన సొంత ఇంట్లోనే పెట్టుకున్నాడు మొత్తం, అది వెనక్కి తీసేసుకుంటారు, దాంట్లో ఉంది. కానీ ఇప్పుడు ఈ క్యాంప్ ఆఫీస్ ఇవన్నీ అద్దెలు ఇవన్నీ చెల్లించే చాలా ఉంటాయి. సరే, ఒకటైతే వాస్తవం, బ్లీచింగ్ పౌడర్ లేదు అనే స్థాయి దగ్గర నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా 3 నెలల కల్లా మీరు 82 లక్షల సంపత్తోటి పూర్తి స్థలం మీ ఇల్లునన్నీ బాగు చేసుకున్నంత స్థాయికి మీరు పెద్ద సంపద తీసుకెళ్ళిపోయారు. ఇబ్బంది లేదు, బాగా సంపద అనేది 3 నెలలు సృష్టించేశారు మీరు. మళ్ళీ ఈసారి అప్పుల పాలు అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి గుండా అయిపోయింది. ఇవన్నీ అయితే దయచేసి అనొద్దు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఇని ఏంద్రా బాబోయ్ 3 నెలలు కాదు 5 నెలలు కాదు ఇంకో 4 ఏళ్ళు ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గుండా అయిపోయింది అంటారు అని చెప్పి రాష్ట్ర ప్రజలు కూడా తలనొప్పి పుట్టేలా చేయొద్దు దయచేసి. 3 నెలలకు మీరు చాలా ఎత్తుకు తీసుకుపోయారు రాష్ట్రాన్ని. ఈ ఇన్సిడెంట్తో అర్థమవుతా ఉంది.